ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజా కూటమి తరపున పోటీలో ఉన్న సామరంగారెడ్డి లోయపల్లిలో ఎన్నికల ప్రచారం సభను నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో ప్రజా కూటమి స్నేహాన్ని మరచి పోటీలో అభ్యర్థులు ఉండడం సరికాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాటను శిరసా వహించి ఇబ్రహీంపట్నం నుండి మీ సేవకే పోటీలో ఉన్నానని, ఈ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ప్రజా కూటమిలో ఉన్న పార్టీలు ప్రజలందరూ మా వెంట ఉన్నారని, మా ప్రచార సభలకు హాజరవుతున్న జనాలే నిదర్శనమని అన్నారు. ప్రజలు ఎటువంటి సందేహాలు లేకుండా భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని అన్నారు. ప్రజా కూటమిలో గల పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసన్న, టీడీపీ నుండి విశ్వాసరెడ్డి, రమేష్, చక్రపాణి, శ్రీనివాసులు తమ వెంట ఉన్నారని, దీనిని ఓటర్లందరూ గమనించాలని కోరారు. ఈరోజు మంచాల మండలం లోయపల్లిలో బోయకొండ, రంగాపూర్, అంబోతుతండ, కొర్రతండ, చీదేడు, దాతులపల్లిలలో ప్రచారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మహాకూటమి బలపరిచిన సామరంగారెడ్డి గారు నిస్వార్థ రాజకీయ నాయకుడు, నిత్యం ప్రజల్లో ఉండే మహా వ్యక్తి సామరంగారెడ్డి ఎలక్షన్లో మనతో పాటు ఉన్నారు. ఒకసారి రెడీ తెలుసుకున్నాం. ఒకసారి ప్రజల స్పందన ఎలా ఉంది, కొత్త నియోజకవర్గం ఎలా ఉంది మీకు? కొత్త నియోజకవర్గం కాదు, ఈ పాత నియోజకవర్గమే. కొత్తదే కాదు, నేను జిల్లా అధ్యక్షుడిని. అనేక సందర్భాల్లో ఈ పీస్ పండుగ కానీ చాలా పండుగలకి ఈ గ్రామానికి తిరిగిపోయిన వ్యక్తి లేదు. ఇక్కడ లోయపల్లి ప్రజలు మహాకూటమి వైపు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నేనే ఆశ్చర్యపోతున్నా. ఎంత భారీ మెజార్టీ వస్తుందో అసలు ఊహించలేని అర్థం లేని పరిస్థితి ఉన్నది. చాలా స్పందన ఉన్నది. నిజంగా వారికి అందరూ కూడా వారు ఏదైతే హామీలు చెప్పామో ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఈరోజు వాళ్ళ గ్రామంలోనే ఒక గ్రామంలో బిడ్డలాగా సభ చేస్తానికి నేను రాజకీయాలకు వచ్చాను. అదేవిధంగా అనేక సమస్యల నుంచి కుట్టుమిట్టాడుతూ ఉన్నారు. దిక్కు తోచలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఎత్తుకుంటూ పరిష్కారం చూపెట్టుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక అవకాశంగా తీసుకొని నేను అభివృద్ధి చేస్తాను, తెలుస్తాను. ఖచ్చితంగా మంచి మెజారిటీ గెలవబోతా ఉన్నాం. మంచి స్పందన ఉన్నది. స్పందన ఎందుకుందంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు గడిచినా కానీ సమస్య అక్కడనే తిచ్చవేసి కూర్చున్నది. ఏ సమస్య కూడా కనీసం వారికి పలకరించే మహానుభావుడు కూడా ప్రభుత్వం తరఫున 2 సార్లు గెలిపించిన ఎమ్మెల్యే కూడా వాళ్ళ ప్రకటించే పాపన పోలేదు. హామీ ఇచ్చాడు కానీ హామీకి పరిమితం తప్ప, శిలాపాలక పరిమితం తప్ప అభివృద్ధి మనం నోచుకోలేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ ఈరోజు పార్టీ తిరస్కరించే పరిస్థితున్నది. ఇంకొక పక్కన ఏనుగుర్తి ఆయన కూడా ఈరోజు తప్పుడు ఆలోచనతోని, తప్పుడు సంకేతాలతోని ఆయన అవినీతిని కప్పించుకోవడం కోసం రకరకాల మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ వాదైతే కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో ఒక భాగము. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నది. సపోర్ట్ చేసినప్పుడు ఆయన సంఘీభావంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కోట వెళ్ళాడు కదా, కానీ ఆయన నాకే ఓటేయని చెప్తుందంటే ఆయన ఎంత స్వార్థపరుడు, అంత స్వార్థపరుడు రాజకీయ కనబడతాడు. నీకు కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాడు, ఒక పక్క బీఎస్పీకి గుర్తు ఓటేయమంటాడు. ఇది ఎక్కడ రాజకీయమో మరి ఏం చెప్తున్నాడో అర్థమైతలేదు. కాబట్టి ఇలాంటి నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తులను ఓటేసి గెలిపిస్తే రేపు ఈ సమాజమే కూర్చుపడి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తులను దగ్గర ప్రజలు కూడా చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. వారికి డిపార్ట్ వచ్చే పరిస్థితి ఆయనకు తగిన గుణపాఠం ఈ లక్షలు చెప్పబోతా ఉన్నారు. ప్రచారం జరుగుతుంది కదా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఏ సమస్యలు ఎక్కువ మీకు చాలా చోట్ల అండి. ఇప్పుడు మిషన్ భగీరథ కింద ఇంటికి నీళ్ళు ఇస్తున్నాడు. నీళ్ళు ఇస్తే కానీ నేను నల్లిస్తే కానీ ఓటాను. అసలు వ్యక్తిని గ్రామ పంచాయతీ నిధులతో వాళ్ళు సీసీ రోడ్డు తోపారు, పైపులు వేశారు, కమిషన్ తీసుకుని తప్ప నీళ్ళు ఇక్కడ నీళ్ళే లేవు. తాగుతాడు నీళ్ళు లేక పాపం బిందెలు పట్టుకొని కిలోమీటర్లు తిరిగి తెచ్చుకొని నీళ్ళు తాగుతున్నట్టు వాళ్ళు ఎంత బాధపడుతుందని బట్టి అర్థమవుతా ఉన్నారు. అదేవిధంగా కనీసం ఇక్కడ ఒక ఇంత పెద్ద తండాలు ఉన్నాయి, ప్రమాదవశాలు జరిగితే కనీసం ప్రాథమిక చికిత్స కోసం కూడా ఇక్కడ హాస్పిటల్ లేకపోవడం కూడా ప్రభుత్వం పరంగా చాలా కష్టంగా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళు కూడా విజ్ఞానం చదివితేనే జ్ఞానం వస్తుంది, వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు పోయే అవకాశం ఉంటుంది. అలాంటి ఈ తండాలు ఉన్న అనుమత్యాలను ఈరోజు చదువు కూడా దూరం చేస్తారు. కనీసం హై స్కూల్ వరకే పరిమితం తప్ప ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు పోతే కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ పోలేని పరిస్థితి ఉన్నది. వీళ్ళకు వీళ్ళకు మనుషులకు అంటే వ్యవసాయం చేసుకోవాలి, కూలీనాలు పని చేసుకునే వాళ్ళకు వీళ్ళకి చదువు చెప్పడానికి దూరం పంపించి చదువు చెప్పలేని పరిస్థితి ఇక్కడ గ్రామవాసులకు కానీ తండవాసులకు ఉన్నది. అలాంటి అందుకోసమనే ఇక్కడ ప్రాథమిక వైద్య కేంద్రం కానీ అదేవిధంగా డిగ్రీ వరకు కూడా ఇక్కడ కాలేజ్ పెట్టాలని చెప్పేసి ప్రతిపాదిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో
రాష్ట్రంలో మహాకూటమి అధికారంకి వస్తుంది. ఈ పేద ప్రజలకు అందరికీ కూడా చదువు దగ్గర విధంగా అదేవిధంగా వైద్యం కోసం కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.